ఆయుర్వేదంలో శిరీష అనే ఒక మూలిక ఉంది. దాని శాస్త్రీయ నామం అల్బిజియా లేబాక్. ఈ మూలికను ఆంగ్లంలో రెయిన్ ట్రీ అంటారు. ఈ మూలికను క్యాన్సర్ పై ప్రభావం చూపే మూలికల్లో ఒకటిగా చెబుతారు. ఈ శిరీష అనే మూలికలో యాంటీ మైగ్రేటరీ, యాంటీ ప్రొలిఫెరేటివ్ ఎఫెక్ట్స్, సైటోటాక్సిక్ ఎఫెక్ట్ ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా ప్రభావం చూపగలదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ మూలిక యాంటీ ట్యూమర్ యాక్టివిటీ కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒక సిటీలో ఒక జంక్షన్ రోడ్డు ఉంది అనుకుందాం. అక్కడ ఈ మూలిక ఒక ట్రాఫిక్ లైట్ అనుకోండి. అక్కడ వెళ్లే వాహనాలు క్యాన్సర్ కణాలు అనుకోండి. ఈ మూలికలో ఉండే యాంటీ మైగ్రేటరీ ఎఫెక్ట్ ట్రాఫిక్ లో రెడ్ లైట్ లా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్న క్యాన్సర్ కణాలను కదలకుండా అక్కడే ఆపుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ప్రొలిఫెరేటివ్ ఎఫెక్ట్స్ అనేవి వేగంగా వెళ్లే ఆ వాహనాల స్పీడ్ ని తగ్గిస్తాయి. అంటే క్యాన్సర్ కణాలు పెరిగే స్పీడ్ ని తగ్గిస్తాయన్నమాట. అలాగే ఇందులో ఉండే సైటోటాక్సిక్ ఎఫెక్ట్ అనేది ఆ ట్రాఫిక్ లో వేగం తగ్గి రెడ్ లైట్ దగ్గర ఆగిన కారును అవసరమైతే ఆపి దాని డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్టు పనిచేస్తుంది. అంటే పక్కదారిలో వచ్చే క్యాన్సర్ కణాలను ఆపేసి సరైన కణాలకు దారి సుగమం చేస్తుందన్నమాట. అలాగే ఇందులో ఫ్లేవనాయిడ్స్ మరియు క్వర్సెటిన్ కూడా ఉంటుంది. వీటి పని అర్థం కావడానికి మరో సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక పూల తోట మన శరీరం అనుకుందాం. హానికరమైన కీటకాలు క్యాన్సర్ కణాలు అనుకుందాం. ఈ ఫ్లేవనాయిడ్స్ మరియు క్వర్సెటిన్ అనేవి సహజ కీటకనాశిని లాంటివి. అంటే ఆ క్యాన్సర్ కణాలను శరీరానికి హాని చేయకుండా కాపాడగలదన్నమాట. క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రాపర్టీస్ మరియు ట్యూమర్ స్ప్రెడ్ రిడక్షన్ లో కూడా ఈ మూలిక చేయగలదు. ఉదాహరణకు, మీ శరీరం ఒక కంప్యూటర్ అనుకుంటే ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రాపర్టీ డిజిటల్ ఫైర్ వాల్ గా క్యాన్సర్ అనే హానికర డేటాను శరీరంలో నిండిపోకుండా చేయగలదు. అలాగే దీని ట్యూమర్ స్ప్రెడ్ రిడక్షన్ ఏదైనా హానికర కణం ఉన్నా దానిని బయటకు పంపగలదు. ఇప్పుడు క్యాన్సర్ పై ఈ మూలిక చేసే పని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం. సెలవు.